సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉంది సార్ ఏపీలో? బాగానే ఉంది, బాగానే ఉంది. అపోజిషన్ తగులుతున్నాడు, పనులు చేస్తాడు. అపోజిషన్ తగలడం వల్ల ప్రజలకి ఇంకెక్కువ మేలు జరుగుతుంది. ఇంకేముంది, అది ఏది చెయ్యపోయినా చేశానని అంటున్నాడు వాడు, అంతే. ఇప్పుడు చేస్తున్నారా లేదా? డెవలప్ అవుతుంది, డెవలప్ అవడంలో బాగాలేదు. ఇండియాలో నెంబర్ 1 లీడర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు, ప్రపంచంలో నెంబర్ 1 జగన్. ఇంకేంటి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, బీజేపీ 3 ఉన్నాయి కాబట్టి గెలిచాడు. ఒక్కలైనా ఆడికి ప్లస్ పాయింట్ అయిపోద్ది జగన్కి. అందుకే వాళ్ళ గోళ్ళు మాట సింగల్గా పోటీ చేయంటాడు. ఆయన ఏంటంటే 40% మాకు ఉంది కదా, మొత్తం 175 మాకు వచ్చేస్తాయని అన్నాడు. వీళ్ళందరూ ఏకం అవడం వల్ల ఇది ఓ సీటు ఒకటి తగ్గుతారు తప్ప పెరగదు. మరి లైఫ్ లాంగ్ సిబిఎన్ ఉండాలి, 10 సంవత్సరాలు ఏపీ బాగుండాలి, అంతే. మొన్న జగన్ గారికి ఒక ఇన్సిడెంట్ అయింది కదా, అది కారు కింద ఒక దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఎన్ని ఎఫెక్ట్లు ఉండేది. వివేకానంద కేసు, బాబాయ్ కోడికత్తి సీను, ఏది చేయగలనా సమర్థుడు ఆయన. నందిని పన్నెని చేయగలడు. ప్రజలు 25 ఉంటే ఆయన ఏదైనా చెప్తున్నాడు. ఆస్కర్ అవార్డు కన్నా పెద్ద ఏదైనా వస్తే ఆయనకి ఇవ్వాలి, అంత సమర్థుడు మాట ఆయన. ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ ఉన్నారు కదా, ఇంకా అలాగే ఉంటే కరెక్ట్ అంటారా? ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ ఉన్నారు, ప్రతిపక్షాలు లేకపోవడం ఏంటి? అలాగే నిద్రపట్టిన ఇస్తున్నాడు ఏంటి? ఆ ముగ్గురికి కలిపి నిద్రపట్టినవడం లేదు నేను ఒక్కడే. ఆ ప్రతిపక్షం లేకపోవడం ఏంటి? అది ఇచ్చి ఆడే టైం వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతాడు, ఇంకో టైం వచ్చినప్పుడు అమ్మా ఆడే చెప్పాడు కదా, ప్రతిపక్షం 23 సీట్లు ఉన్నప్పుడు 6 సీట్లు లాగేస్తాను నీకు అపోజిషన్ లేకుండా చేసినాడు. మరి ఇప్పుడు అదే ప్రతిపక్షం ఆడికి కావాలంటున్నాడు. అది ఎంతవరకు కరెక్టు? ఏపీలో రోడ్లు కానీ బాగానే ఉంది, డెవలప్మెంట్ బాగానే ఉంది. ఏమండి, సోమర్లకి పేటీఎంలకి వైఎస్ జగన్ కావాలండి. కష్టపడినోడికి ఏ పార్టీ అయినా పర్లేదు. చంద్రబాబు నాయుడు నెంబర్ 1 విజన్ లీడర్, దాంట్లో డోకా లేదు. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే. ఇంకెవరో వస్తుంటారు, అక్కడ కేసీఆర్, అక్కడ జగన్ 2 దిగారు కాబట్టి ప్రశాంతంగా ఉంది. అయినా అపోజిషన్ తగులుతున్నారు, చేస్తున్నారు. అమరావతి గురించి, అమరావతి డెవలప్ చేస్తారు. ఇవన్నీ మాట్లాడినా చంద్రబాబు నాయుడు అది మాండు. ఈ పథకాలు కూడా ఇస్తున్నాడంటే అది గ్రేటే. ఇంత డెఫిసిట్లు ఉన్నా చేస్తున్నాడంటే గ్రేటే. దానికి ప్రజలు కోఆపరేట్ చేయాలి, కష్టపడాలి. ఎవడు కష్టపడకుండా కూర్చొని తింటాం అంటే ఎలాగవుద్ది? కొండలే తరిగిపోతాయి అని పాత రోజుల్లో సామెత. అలాగే ఏదో ఉచిత పథకాలు ఇచ్చేసి మొత్తం 175 నాకే వెళ్ళిపోతుంది, నేను ఎగ్ పఫ్లు తీసుకొని కూర్చుంటాను అని దేనికి చెప్పు? నిజంగా ఆ రోజు 154 ఆయనకి ఇచ్చారు అంటే రాజశేఖర్ రెడ్డి అది కావాల్సిన సొమ్ము ఉంది, మంచి పాలన అందించగలడనే ఇచ్చారు ఆ రోజు మెజార్టీ. ఈరోజు తల్లికి చెల్లికి అంటపెట్టినప్పుడు సొమ్ము అంటే అపరిమితమైన పిచ్చి ఆయనకి. ఏం పట్టుకెళ్ళాం, ఎవరు ఏటు పట్టుకెళ్ళాం. అందించాలని నెంబర్ 1 పాలన అందించగలడు, కానీ స్క్రిప్ట్ లేకపోతే చదవలేడు, స్క్రిప్ట్ ఉన్నా కరెక్ట్ చదవలేడు. అది ఆయన నాలెడ్జ్. 5 సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ వదిలేయండి, 5 సంవత్సరాలు ప్రత్యేక సలహాదారు సజ్జలకి ఆ సీట్లో కూర్చోబెట్టాడంటే ఏ పార్టీ ఎప్పుడైనా మనకు స్వాతంత్రం వచ్చి ఎప్పుడైనా అలా జరిగిందా? ఒక సలహాదారు అది ప్రజలు ఎన్నుకున్నారు, సజ్జల ప్రజలు ఎన్నుకోలేదు కదా. మరి వాళ్ళకి ఎలా సీట్లో కూర్చోబెట్టేస్తావు నువ్వు? దానివల్ల ఎలా జరగడం ఏంటి? ప్రజలకి ఏం ఉపకారం చేయలేదు, రోడ్లు చేయలేదు, ఏం చేయలేదు. అది ఏంటంటే ఉచిత పథకాలు నేను ఇచ్చాను, అవన్నీ బట్టలు ఆడే నొక్కున్నాడు. నో యాక్టింగ్, నో ఏది కూడా మరి లేదు, మరి చెకింగ్ లేదు కదా. మొత్తం అంతా ఆయన రాజు, ఆయన మంత్రి. ఏమంటే నేను బట్టలు నొక్కున్నాను. ఇవాళ ఆఫీసర్లు అందరూ 30 years సీఎం అయిపోతాడని అందరూ సపోర్ట్ చేశారు. ఈరోజు వాళ్ళందరూ కోర్టులు తిరుగుతున్నారు. మరి ఇంకేంటి? ఆయనకి ఎప్పుడు మట్టి అంటదు. ఆయన దేంట్లో కూడా ఏమంటే నేను బట్టలు నొక్కున్నా తెలియదు అంటున్నాడు. దువ్వాడే అది పెద్ద ఇదేం కాదు, ఆయన పెద్ద లీడర్ ఏం కాదు. ఏదో ఆయన అటువంటి వాళ్ళందరికీ జగన్ ప్రోత్సహించాడు కదా. అప్పుడు ప్రోత్సహించకూడదు, ఇప్పుడు ప్రోత్సహిస్తామని చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా, ఏపీలో ఎలా ఉన్నాయి సార్ పాలిటిక్స్ మీరు విన్నంత వరకు? దానికంటే బెస్ట్ ప్రభుత్వం ఏపీలో ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు వాడు ఎన్ని కష్టాలు పడ్డారు ఏపీ వాళ్ళు. నేను కూడా ఏపీ వాడిని.
ఎన్ని కష్టాలు పడ్డారు అనేది అందరికీ తెలుసు. సో మళ్ళీ అంతకంటే బెస్ట్ది ప్రభుత్వం ఇంకోటి ఫామ్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఫ్యూచర్లో కూడా ఫామ్ అవుదేమో. దట్ ఇస్ ద బెస్ట్. రోడ్లు వరకు చూసుకుంటే యా ఆబ్వియస్లీ దాని మీద వాళ్ళు ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకునే గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది అవే కదా. అండ్ పవన్ కళ్యాణ్ కోఆర్డినేషన్ కూడా బాగుంది అనిపిస్తుంది బయటకి. మరి ఆయన ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తాడో తెలియదులే కానీ గవర్నమెంట్కి అంతవరకు అయితే మాత్రం చాలా బాగుంది ప్రస్తుతానికి. మొన్న జగన్ గారు పరామర్శకు వచ్చి ఒక ఇన్సిడెంట్ అయింది కదా, ఒకరు చనిపోయారు కారు కింద. అది జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా కేర్లెస్గానే ఉంటాడుగా. జనాల గురించి పట్టించుకునే తత్వం కాదు ఆయనది. ఏదో ఆయన వర్గం ఓట్ల కోసం డబ్బులు ఇవ్వటం, ఫ్రీగా ఇవ్వటం, మేము కట్టిన ట్యాక్స్లు తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళకి ఇవ్వటం. ఆయనకి అధికారమే లేదు బేసిక్గా. అయినా ఇచ్చాడు, తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు జనాలు. సో ఎఫెక్ట్ అవుద్దా అంటే ఆబ్వియస్గా అవుద్దని అనుకుంటున్నాము. అయితే అవని అవ్వకపోతే అవ్వకపోతే, ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేసింది పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, ఆయన చేసిన వాటిని నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతిపక్ష హోదా లేకుండా 1 year గడిపారు. ఇంకేమైనా ఇంకో 4 years గడుపుతాడు. ఈసారి అది కూడా ఎవరేమో. వాళ్ళు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు, నిజమేనా? రెడ్ బుక్ పాలన లేదు, తొక్కలేదు. ఎవడైనా సరే తప్పు చేశాడు అంటే వెళ్ళిపోవడం లోపలికి. ముందు జనాలకి ఆ భయం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం క్రియేట్ చేయాలంటే వీళ్ళు ఎవరు క్రియేట్ చేయడానికి కాదులే కానీ జనాలకి ఇవాళ బేసిక్గా తప్పు చేసినా కూడా వాడిని హీరోలాగా చూసే మైండ్ సెట్లో ఉన్నారు జనాలు. అది కరెక్ట్ కాదు బేసిక్గా. సో రెడ్ బుక్ పాలన, వైట్ బుక్ పాలన ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏదో వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం బుక్కు పేరు పెట్టి నువ్వు నన్ను కొడితే నువ్వు రెడ్ బుక్లో చూసి కొట్టావా, నువ్వు నన్ను ప్రైజ్ చేసే వైట్ బుక్లో చూసి ప్రైజ్ చేసావా, ఇదంతా ట్రాష్. తప్పు చేశాడు అనుభవిస్తున్నారు అంతే. నువ్వు నేను తప్పు చేయలేదు, మన ఇద్దరు ఎందుకు వెళ్ళాలి లోపలికి? సింపుల్. అమరావతి గురించి కడితే బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఆబ్వియస్గా అంతకంటే కూడా ఇంకా ఆప్షన్ లేదేమో నా ఫీలింగ్ మన ఆంధ్రాకి. సో అట్ ద సేమ్ టైం ప్యారలల్గా వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ అంతా ఫ్యూచర్ అంతా బాగుంటుందండి. నా కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బాగుంటుంది. లాస్ట్గా కూటమి ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఇస్ ద బెస్ట్ ప్రభుత్వం. ఐ మీన్ నాకు ఇప్పుడు దగ్గర 45 years, ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే బెస్ట్ ప్రభుత్వం. ఐ మీన్ విత్ ఆల్ బీజేపీ కోఆర్డినేషను, జనసేన కోఆర్డినేషను, ఇట్ విల్ రాక్స్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నాయకుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే గొర్రెల కాపరి లాంటి వాడే నాయకుడు. గొర్రెల కాపు లాంటి ఇక్కడ మన ప్రజలు గొర్రెలు గారు, కానీ సాయంత్రం వరకు అన్ని గొర్రెలు వచ్చినాయా లేవా అని చూసుకునే బాధ్యత నాయకునికి ఉంటుంది. ఒక గొర్రె తప్పిపోయిందంటే పరిగెత్తాలి, అది ఎక్కడికి పోయింది, అయ్యయ్యో నా గొర్రె ముళ్ళ కంపలో ఉన్నది అని వెతుక్కొని భుజం మీద వేసుకొని లాలించి ఆ మందలు కనిపెట్టడం నాయకుడు. అలాంటి నాయకత్వం సిఎన్పి గారు చేస్తున్నారు. 2047 విజన్ ఎలా ఉంటుంది అంటారు? 2047 విజన్ మనం ఏ విధంగా విజన్ చేసుకుంటామో ఆ విజన్ సైడే ప్రయాణం చేస్తే కంపల్సరీ వెలుగుతుంది. విజన్ చేయడం గొప్ప కాదు, దాని యొక్క ప్రయాణంలో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా సాధించాలి అనేది చంద్రబాబు నాయుడుకు తెలుసు. 2020 విజన్ చంద్రబాబు నాయుడు పెట్టిందే. ఈనాడు కేటీఆర్ వీళ్ళు మేము చేసామంటారు. విత్తనం వేశాడండి, బ్రహ్మాండమైన విత్తనం సారవంతమైన భూమిలో వేశాడు, పెరుగుతుంది. దానికి ఏదో వీళ్ళు కాపాడి ఉండొచ్చు, కానీ పునాది వేసిన వాళ్ళకే వెలగాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది కదా, మీరు చూసినంత వరకు ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? ఏపీలో పాలిటిక్స్ అఫ్ కోర్స్ నేను ఫ్రమ్ హైదరాబాద్, బట్ వాట్ ఎవర్ ఐ కలెక్టెడ్ న్యూస్ ఫ్రమ్ ది వేరియస్ సోర్సెస్, ఇట్ ఈస్ ఓన్లీ ది జస్ట్ షోకేస్ ఆఫ్ ది just media management. Really ground things, nothing is happening. Whether you take a central government aids or the announcements from the Chandrababu or Pawan Kalyan Deputy CM, nothing on the ground is happening. That is only the my assessment of the AP 1 year of completion of the governance. Chandrababu Naidu has to go long way to complete whatever he promised in the election, and long way to go. Definitely the 6 guarantees or 7 guarantees, whatever guarantees have
given. The public are not at all happy the way they voted by promising the Chandrababu and Mahakutami. Really, they have not done 1 year. It is too early to assess also, but it is on ground, nothing has happened. Whether you take Amaravati or any other thing, nothing has happened. Another 4 years we have to wait and watch, but public is not happy overall. Thank you. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది కదా సార్, ఎలా ఉంది ఏపీలో పాలిటిక్స్? చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్ అయితే బెటర్ దాన్ ఎర్లియర్ గవర్నమెంట్ అనిపిస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఫాలో అవుతుంటారా పాలిటిక్స్? రెగ్యులర్ అంటే న్యూస్ పేపర్స్, మీడియా. మొన్న జగన్ గారి కారు కింద ఒక అతను చనిపోయారు కదా, ఎక్కిచ్చారని, అది ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అయ్యేటట్టు అవుతుంది అది. ఆయన కూడా అంటే ఇప్పుడు ఆయన వేలో ఆయన వెళ్తున్నారు, జరిగింది అది ఇన్సిడెంట్. కాకపోతే అది అప్పటికే స్టాప్ చేసి, వెహికల్ స్టాప్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి, తర్వాత ఆయన కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంజుర్డ్ పర్సన్ ఎవరినో చూసి హాస్పిటల్కి వెళ్ళి టైం ఉంటే వెళ్ళి చేసింటే కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేది. అది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయేటప్పటికి కొంచెం పబ్లిక్లో నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందా సార్? అదే అంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అన్నీ ఉన్నాయి, కొంచెం అన్నీ మిగతావన్నీ అన్నీ డెఫినెట్గా. అమరావతి గురించి ఏమంటారు? అమరావతి క్యాపిటల్ అరేంజ్ చేస్తున్నారు కదా, క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నారు కదా. వైజాగ్ అప్పుడు 3 క్యాపిటల్స్ అని డైలమాలో ఉండి అది ఎటు డిసైడ్ కాకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అమరావతి ఓన్లీ క్యాపిటల్ అంటున్నారు కాబట్టి ఇంకా అది డెఫినెట్గా అది డెవలప్ అవుతుంది, చేస్తున్నారు, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది కదా, ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? ఏపీలో పాలిటిక్స్ అంటే అప్పుడు మీద ఇప్పుడు బెటర్గానే ఉందా? కాదు, కొన్ని విషయాలు చెప్పాలంటే ఇంకా పాస్ట్ మూమెంట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా. ఈ పాలిటిక్స్ గురించి చెప్పాలంటే అమరావతి ఇక్కడ స్టాండర్డ్ అయింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇదే విధంగా ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇంకా మిగిలిన ఏపీలో కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా యాగవంతం చేస్తే కేంద్రం నుంచి కూడా సుముఖంగా ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఏపీలో ఉన్న అందరిని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా అనుకూలంగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి, దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిస్వార్థంగా అతని యొక్క సినిమా జీవితం కూడా వదిలిపెట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఎన్నుముక్కలాగా తయారయ్యారు కాబట్టి ఆయన సపోర్ట్ తీసుకుని ఇంకా ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు ఏపీని బలోపేతం చేసి ఏపీలో ఉన్న అందరూ కూడా మంచిగా ఐటీ జాబులు కానీ ఇండస్ట్రియల్ హబ్ కానీ ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగితే అక్కడ నుండి కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము అందరం ఆశాభావం వ్యక్తం చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది కదా, ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఓకే, బెటర్, బాగానే కనిపిస్తుంది. అంటే పబ్లిక్లో కూడా చాలా వరకు జగన్ ప్రభుత్వం అంటే జగన్ గతంలో చేసిన ప్రభుత్వం నిర్ణయాలు విధానాలను చూస్తే ఇప్పుడు కొంతవరకు బెటర్ అన్న కాన్సెప్ట్లోనే పబ్లిక్ మోటివేషన్ అయితే చూస్తుంటే సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. బట్ అది అంటే ఇంకా టైం ఉంది కదా, ఇట్స్ బిగినింగ్ టైం. రాను బోత్ గవర్నమెంట్స్ కంపేర్ చేసినప్పుడు ఎవరు బెటర్ అనేది ఇంకొంచెం టైం పోతే కానీ తెలుస్తుంది. అంటే సంక్షేమ పథకాల అంశంలో కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి అంశాలు జగన్ చేశాడా, లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందా, లేకుంటే ఇంకా ఎలా ఉండబోతున్నది అనేది మనం ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోనికి లేదు, నిర్ణయం చెప్పడానికి లేదు. అంటే ఇట్స్ టైం బీయింగ్ జగన్ విషయంలో కొన్ని సంక్షేమ పథకాలు బాగా చేశాడు, ఎడ్యుకేషన్ విషయంలో ఒక మంచి ఇది చేశారనేటువంటిది పబ్లిక్లో కనపడుతూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో కూడా వాటిలో చాలా విధానాలు మార్పులు చాలా వరకు తీసుకొస్తున్నాం అనేది కాన్సెప్ట్లో ఇక్కడ వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఇట్స్ షార్ట్ టైం కాబట్టి దీంట్లో వాళ్ళు బాగా చేశారు వీళ్ళు చేయలేదని కానీ, లేకుంటే వీళ్ళు బాగా చేశారు వాళ్ళు చేయలేదని చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఇంకొంచెం టైం బీయింగ్ ఇంకెళ్తే కనుక ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి
దాని మీద చాలా వరకు జగన్ కూడా అప్పట్లో కమిట్మెంట్ మీద మన ప్రభుత్వం ఉంటే ఇక్కడ మెడల్ నుంచి తీసుకోవచ్చు, మన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనకు దక్కుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో అప్పుడు నడిచింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాబు యొక్క అవసరం అనేది ఏర్పడ్డది. దాంతో వాళ్ళు కొంతవరకు కొన్ని నిధులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్లో మాత్రం అది ఇంకా పూర్తిగా అవుతున్నట్టుగా కనిపిస్తలేదు. బట్ అది ఏదైనా కూడా అది కంప్లీట్గా ఎప్పటికి అవుతుంది ఏంటి అనేది ఇట్స్ టైం టేకింగ్, అది కూడా కొంతవరకు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. పోలవరం అంశం అనేది చాలా ప్రధానమైంది, ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండింటి మధ్యలో కూడా ఇప్పుడు కొత్త ప్రాజెక్టు విషయంలో కూడా ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. దాన్ని కూర్చొని ఇటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటామనేటువంటిది అయితే ధోరణి కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఇట్లాగా గురు శిష్యులే కాబట్టి ఏదో రకంగా దాన్ని సర్దుకుపోయి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పొలిటికల్ సినారియాలో భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కానీ అలాగే గతంలో ఏపీలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ డిసిషన్స్లు తీసుకునేటివి కాదు. బట్ ఇట్స్ టేక్ టైం. భవిష్యత్తులో మంచి జరగాలి. ఏదేమైనా అల్టిమేట్గా పబ్లిక్కి బాగా జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రాలు అనేది అభివృద్ధి కావాలనేది మనం కోరుకోవాలి. దట్ ఇస్ సమయం. మొన్న జగన్ గారు పరామర్శకు వచ్చారు, ఒక అతను బండి కింద ఇదైంది కదా, వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా, జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయండి. దాని మీద మనం ఈజీగా ఒక మాట అనేసి ఊరుకోలేము. ఎందుకంటే పబ్లిక్ ఈవెంట్స్లలో చాలా ఇది ఒకటే ఫస్ట్ ఇన్సిడెంట్స్ కాదు, బట్ ఇది లాస్ట్ కూడా కాకపోవచ్చు, భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటాయి. క్రౌడ్ అనేది హెవీగా ఉంది. దాంతో ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అది ఎవరికి జరిగినా కూడా అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబం అంతా కూడా సఫర్ అవుతూ ఉంటుంది. అది జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు, బ్యాడ్ లక్ జరిగింది. ఓకే, కొంతవరకు వీళ్ళ యొక్క నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోలేదా, జరిగినా కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోవడం, వాళ్ళు రక్షించుకోలేకపోవడం అనేది అది చాలా బాధించేటువంటి అంశం. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, బట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లే కానీ లేదంటే కార్యకర్తలే కానీ ఇంకెవరైనా కూడా ఆ చిన్న పని చేసి ఉంటే పాపం ఆయన బతికుండేవాడు అనేది అందరు చెప్తున్నటువంటి మాట. బట్ అది జరగలేకపోయింది కాబట్టి అది చాలా బాధాకరం. దానివల్ల కోర్టులు న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుంది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి.